హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక యూస్ఫుల్ మరియు హెల్తీ రెసిపీని నేర్చుకోబోతున్నామండి. ఎన్నో ఆయుర్వేద గుణాలున్న అల్లాన్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల జలుబు, దగ్గు, గొంతు గరగర, వాంతులు, విరేచనాల నుండి ఉపశమనం పొందవచ్చండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమిటి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న అల్లాన్ని డైరెక్ట్గా తినమంటే పిల్లలు తినలేరు కదండి. కాబట్టి బెల్లాన్ని కలిపి హెల్తీగా అల్లం మురబ్బాని నేర్చుకుందాం. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్దాము. అల్లాన్ని తీసుకొని బాగా కడుక్కోండి, వాష్ చేసుకోండి. వాష్ చేసిన తర్వాత పైన ఉన్నటువంటి పొట్టును తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక హాఫ్ బౌల్ అల్లాన్ని తీసుకుంటున్నానండి. ఏ బౌల్తోనైతే అల్లాన్ని తీసుకుంటారో అదే బౌల్తోని మిగతా ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్గా మిక్సీ చేసుకోండి. మనం అల్లాన్ని ఏ విధంగానైతే పేస్ట్ చేసుకుంటాం ఆ విధంగా, అవసరమైతే కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ కప్పు అల్లానికి 4 వంతులు అంటే 2 కప్పుల బెల్లం లేదా చక్కెర లేదా 2 కలిపి తీసుకోండి. అంటే ఇక్కడ నేను 1 కప్పు బెల్లాన్ని 1 కప్పు షుగర్ని తీసుకుంటున్నానండి. మీరు 2 కప్పుల షుగరు లేకపోతే 2 కప్పుల బెల్లాన్ని అయినా తీసుకొని మీరు ఈ రెసిపీని చేసుకోవచ్చండి. ఇక నేను సగం హాఫ్ బెల్లం మరియు షుగర్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం మరియు షుగర్ కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. తర్వాత ఇవి రెండు కొంచెం కరిగిన తర్వాత కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేయండి. తర్వాత సాల్ట్ వేసేసి బాగా కలుపుకోండి. ఇక్కడ మనము 2 సార్లు పాకం పట్టుకోవాలి. ఒకసారి బెల్లం షుగర్ పాకం పట్టుకోవాలి, రెండవసారి అల్లం వేసిన తర్వాత మరొకసారి పాకం రావాలండి. తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మీరు పాకం పట్టుకోండి. ఇంకా మనకి ఇప్పుడు పాకం రాలేదండి, మధ్యలో మీరు చెక్ చేస్తూ ఉండండి. మనకు ముద్ద పాకం రావాలండి, గట్టి ముద్ద పాకం కాదు. చూడండి, ఈ విధంగా మనకు పాకం రావాలి. చూడండి, ఈ విధంగా ముద్దకు రావాలా, గట్టిగా రావద్దు. విధంగా ఎటు తిప్పితే అటు తిరిగేటట్టు ఆ విధమైన పాకం రావాలి. మనకు పాకం వచ్చింది. ఇప్పుడు అల్లం పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ పాకం అల్లం వేసిన తర్వాత పాకం త్వరగా వస్తుందండి, కాబట్టి మీరు చెక్ చేస్తూ ఉండండి. చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కూడా మనకు ముద్ద పాకం రావాలి. ముద్ద గట్టిగా రాకూడదండి, అల్లం మురబ్బ విరిగిపోతుంది, క్రాక్స్ వస్తాయి. ఈ విధంగా బాల్ లాంటి ముద్ద పాకం రావాలి మనకు. ఈ పాకం వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పేపర్కి బటర్ లేదా నెయ్యి లేదా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ పెట్టుకొని దానిపైన ఈ పాక మిశ్రమాన్ని వేసుకొని ఈవెన్గా అంతటా స్ప్రెడ్ చేసుకోండి. మరీ పల్చగా ఉండొద్దు, మరీ మందంగా ఉండొద్దండి, నార్మల్గా ఉండాలి. తర్వాత ఇది కొంచెం మారిన తర్వాత, అంటే మరీ ఎక్కువగా ఆరకూడదండి, కొంచెం మారిన తర్వాత ఒక చాకుకి కొంచెం ఆయిల్ పెట్టుకొని ఈ విధంగా లైన్స్ పెట్టుకోండి. ఆయిల్ పెట్టుకోవడం వల్ల అతుక్కోదండి. ఏ షేప్లో కావాలనిపిస్తే ఆ షేప్లో ఘాట్లు పెట్టుకోండి. తర్వాత దీన్ని ఒక 1 అవర్ వరకు 1 to 2 అవర్స్ వరకు ఆరనివ్వండి. చూడండి, ఆరింది. ఇప్పుడు వీటిని పీసెస్గా కట్ చేసుకోండి. అంతే, మనకు ఎంతో టేస్టీగా ఉండే ఎన్నో
హెల్తీ ప్రయోజనాలు ఉన్న అల్లం మురబ్బ రెడీ అండి. దీన్ని మీరు రోజు కొంచెము తిన్నారంటే మీకు ఎలాంటి జలుబు, దగ్గు, వాంతులు, విరేచనాల ప్రాబ్లమ్స్ ఉండవండి. కొందరికి జర్నీ చేస్తే వాంతులు అవుతూ ఉంటాయి, వామిటింగ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చిన్న ముక్క మీరు దగ్గర పెట్టుకున్నారంటే కొంచెం కొంచెం తింటూ ఉంటే ఆ వామిటింగ్స్ ప్రాబ్లమ్స్ ఉండదండి. ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఇందులో. తినడం వల్ల ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయండి. దీన్ని మీరు 1 year వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ డబ్బాలో లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని 1 year వరకు మీరు కూడా దీన్ని మీరు స్టోర్ చేసుకొని తినవచ్చండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.